హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి 2026 ప్రవేశ నోటిఫికేషను మరియు వయసు వివరాలు. చివరి తేదీ అయితే మనకి ఏప్రిల్ 2, రేపొద్దున తోటే లాస్ట్ డేటు. ఎవరైతే పిల్లలకి 1వ తరగతిలో 6 ఏళ్ళు నిండాయో బాలవాటిక 1, 2, 3కి ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అయితే అవ్వకండి. నేను ఏజ్ డీటెయిల్స్ని ఒకసారి అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు రేపే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మీ పిల్లలు సిబిఎస్ఈలో చదవాలి, తక్కువ డబ్బులతో నెలకి 500 రూపాయలతో చదవాలనుకున్న వారు పిల్లలందరినీ కూడా ఈ సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ చేయండి. సిబిఎస్ఈ సిలబస్ చదివి వారు సిబిఎస్ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మంచి జాబ్ అయితే కొడతారు వీరు. ఈ ఎంట్రన్స్ నోటిఫికేషన్ కోసం ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉందంటే 31 మార్చి 2020 నాటికల్లా బాలవాటిక 1కి అయితే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యన పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. బాలవాటిక 2కి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యన పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. బాలవాటిక 3కి 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మన క్లాస్ 6కి వచ్చేటప్పటికి 6 నుంచి 8 సంవత్సరాల మధ్యన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే లింక్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేయండి. దీంట్లో ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పిల్లలు అయితే జాయిన్ అయ్యారు అనుకుంటే ట్రాన్స్ఫర్ ఉందంటే మనకి ఒక స్కూల్ నుంచి వేరే స్కూల్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతారు. కాబట్టి ఇలాంటి స్కూల్ని మీరు అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు ఉద్యోగస్తులు ఎవరును. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చెప్పాను కదండి, బాలవాటికకి ఆన్లైన్ అప్లికేషన్, ఫస్ట్ క్లాస్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి 31 మార్చి దాకా. తర్వాత మనకి సెకండ్ క్లాస్కి వచ్చేటప్పటికి 7 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ మధ్యన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. మరి థర్డ్ క్లాస్కి 8th క్లాస్ నుంచి 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్యన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. 4th క్లాస్కి 9 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ దాకా. మరి 5థ్కి వచ్చేటప్పటికి 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ దాకా. 6థ్కి వచ్చేటప్పటికి 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ దాకా. మరి 7థ్కి వచ్చేటప్పటికి 11 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏజ్ అయితే ఉండాలి. తర్వాత 8th క్లాస్కి వచ్చేటప్పటికి 12 ఇయర్స్ నుంచి 14 సంవత్సరాల మధ్యన పిల్లలు అయితే ఉండాలి. తర్వాత 9థ్కి వచ్చేటప్పటికి 13 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యన ఉండాలి. మరి 10థ్కి వచ్చేటప్పటికి 14 నుంచి 16 ఇయర్స్ మధ్యన ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో 2 టైప్స్ మనకి అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆన్లైన్ మోడ్, బాలవాటికకి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ కూడా ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి 2 నుంచి మనకి 10th క్లాస్ వరకు ఆఫ్లైన్లో మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న స్కూల్కి మీరు వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్ గారి దగ్గర ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీకు అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఒక క్లాస్కి వచ్చేటప్పటికి మనకి 40 వేకెన్సీస్ అయితే ఉంటాయి. అప్ టు 30 జనవరి కల్లా మనకి వీరు వేకెన్సీస్ ఎవరెవరికి ఎలక్ట్ అయినాయి అని చెప్తారు. దీనిలో లాటరీ పద్ధతిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంట్లో రిజర్వేషన్ మనకి 15 సీట్స్ షెడ్యూల్ క్యాస్ట్ వారికి, 7.5 సీట్స్ షెడ్యూల్ ట్రైబ్స్ వారికి, 27 సీట్స్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే రిజర్వ్ చేసి అయితే ఉంటాయి. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ కేటగిరీలో 3 సీట్స్ అయితే వీరికైతే రిజర్వ్ చేసి ఉంటాయి. వీరికి సర్టిఫికేట్స్ ఏం కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి, మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి. తర్వాత మనకి ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. ఎస్సీ ఎస్టీలకి అయితే ఎస్సీ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఆర్టీఏ సర్టిఫికేట్ కూడా మీకు కావాల్సి ఉంటుంది. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు మీరు ఎవరైతే బీపీఎల్లో ఉంటారో వారికి అయితే దొరుకుతుంది. కాబట్టి 3 నెలల ముందరే తీసుకుని అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా
ఉంటే మీరు ఓసీ క్యాండిడేట్స్కి అయితే డైరెక్ట్ అయితే మీరు ఫిల్ అయితే చేసేసుకోండి. ఎటువంటి సర్టిఫికెట్లు అవసరం లేదు ఓసీ క్యాండిడేట్స్ అయితే. ఎంప్లాయీస్కి ఎక్కువ మరి సర్టిఫికెట్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా అయితే వారు అప్లై అయితే చేసేసుకోవచ్చు. మీకు దీంట్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేసి ఆర్టీఈ యాక్ట్ ప్రకారంగా 15% అలర్ట్ చేయడం జరుగుతుంది. వీరు ఎలా ఉండాలంటే స్కూల్ నుంచి ఒక 6 కిలోమీటర్ స్కూల్ ఇక్కడ ఉందనుకోండి, అరౌండింగ్లో 6 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్లో ఉన్నవారికి దీనికి వర్తిస్తుంది. దీనికి అందుకని ఆర్టీఏలో మీరు కూడా సీట్లు కావాల్సిన వారు ముందరే వీటిని సర్టిఫికేట్స్ని ఆర్టీఏ లాటరీ సిస్టంలో అయితే తీసుకోవడం జరుగుతుంది మొత్తం అందరికీ. తర్వాత మనకి సీట్స్ కూడా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆర్టీఈ యాక్ట్లో తీసుకోవాలనుకుంటున్నారో వారు దీన్ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మర్చిపోకండి, మనకి రేపు పొద్దున్నే లాస్ట్ డేటు. మనకి రాత్రి 11:59 దాకా దీన్ని అయితే ఆన్లైన్ అయితే ఉంటుంది. ఈ రోజే దీన్ని మీరు అందరూ అప్లై అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.